అండ్ వాళ్ళు తొందరగా చేయడం వల్ల కూడా ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేవి చెయ్యి ఆపరేషన్ కంటే కంపారిటివ్గా కొంచెం ఎక్కువ ఉండేది. దానివల్ల ఈ అపోహలన్నీ వచ్చాయి. కానీ మంచి హాస్పిటల్స్లో, మంచి కండిషన్స్లో, డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకొని చేసే హాస్పిటల్స్లో ఎక్కడా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాదు. మీరు ఇక్కడ చూసినట్టు అవుతే మా ఆపరేషన్ థియేటర్ ఎంత నీట్గా ఉంది, మేము చేసే ప్రొసీజర్ ఎంత ప్రాపర్గా చేస్తున్నామో మీరు చూడండి. ట్యూబ్స్ అనేవి ప్రాపర్గా కట్ చేసి దూరం చేశాక ప్రొసీజర్ కంప్లీట్గా అయిందా లేదా అని మేము చెక్ చేసుకొని పొట్టలో మొత్తం క్లీన్ చేసామని చూసుకున్నాకనే మేము ఆపరేషన్ అనేది క్లోజ్ చేస్తాం. సో ఇట్లాంటి హైజీనిక్ ప్రాక్టీసెస్లో చేసినప్పుడు వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. ప్లీజ్ బిలీవర్స్, ఖచ్చితంగా లాప్రోస్కోపిక్ స్టెరిలైజేషన్ ఇస్ ద బెస్ట్. సో ఎవరెవరో చెప్పే పిచ్చి మాటలు విని అనవసరంగా చేయితో చేసే పెద్ద ఆపరేషన్కి వెళ్ళి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవడము, అంత పెద్దగా కట్ చేయించుకొని ఇబ్బంది పడడము, ఇవన్నీ వదిలేసుకోండి. లాప్రోస్కోపిక్ ట్యూబల్ స్టెరిలైజేషన్ అంటే బటన్ ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ థింగ్. సో అది చేయించుకోండి. మీరు ఒక 1 వీక్ 10 డేస్లో రికవర్ అయిపోతారు. మళ్ళీ మీ పనులు నార్మల్గా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ.